హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ ఏ రకంగా చేసినా ఇష్టంగా తింటారు కదండి. చికెన్ ఫ్రై చేయాలి కానీ రైస్ కంటాలి, చపాతీతో తిన్నా బాగుండాలి కానీ మరి డ్రైగా ఉండకూడదు, అలానే గ్రేవీగా ఉండకూడదు. ఇలా మనకు కూడా చెప్తుంటారు కదండి ఇంట్లో. ఆ రకంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుంది. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై తినాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి వీడియో మొత్తం చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరే అంటారు చాలా బాగుందని చెప్పేసి. ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి వెళ్ళండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా చికెన్ని మంచిగా ఉప్పేసి కడుక్కొని పక్క పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని లవంగం, చెక్క, ఇలాచి, సాజీర వేసుకొని పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఫ్రై కాబట్టి. ఉల్లిగడ్డ కొంచెం మీడియం సైజులో ఉన్నాయి, ఒక 3 to 4 అయితే తీసుకోండి. ఎంత వీలైతే చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా కంపల్సరీ వేసుకోవాలండి. ఈ ఫ్రైకి కరివేపాకే మంచి టేస్ట్ ఇస్తుంది. అంతా కలిసేలా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి కలిపినట్టయితే ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది. మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. కాస్త మెత్తబడిన తర్వాత మూత తీసి ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే మనం గోల్డెన్ బ్రౌన్ అంటాం కదా, ఆ రకంగా రావాలి. అప్పుడే ఫ్రై పర్ఫెక్ట్గా వస్తుంది. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలా చేస్తేనే మంచి కలర్ వస్తుంది. ఉల్లిగడ్డ వేగక ముందుకే అన్నీ వేసేసుకుంటే ఫ్రై లాగా అయితే రాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లకి వేసుకోండి. అల్లం పేస్ట్ని కూడా ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 2 టీ స్పూన్లకి పసుపు వేసుకోండి. నేను కేజీ చికెన్తో చేస్తున్నాను కాబట్టి ఆ మెజర్మెంట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. అవన్నీ వేగిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపు. చికెన్ వేసినప్పుడు మంటని కొంచెం మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మనం మూత పెట్టి ఉడికించినప్పుడు చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్తోనే చికెన్ అంతా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో మూత తీసి మొత్తం కలిసేలాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ముక్క మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాతనే మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా కంప్లీట్గా డ్రై అవ్వాలి. మనకు తెలుస్తుంది. ఇలా వాటర్ అంతా డ్రై అయ్యి ముక్క ఉడికిన తర్వాత ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను. పీస్ ఇలా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిన తర్వాత ఈ టైంలో అయితే మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. అప్పుడు వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. ఆయిల్ మాత్రమే ఇలా రిలీజ్ అవుతుంది. చూడండి, మనకు తెలుస్తుంది. ఆ టైంలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల కారం, మీ రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ తీసుకున్న కారం అయితే మన టేస్ట్ ఆఫ్ తెలుగు ఫ్లేవర్స్ నుంచి తీసుకున్న కారం, ధనియాల పొడి, పసుపు, కచ్చా మసాలా అండి. మీకు ఇవేం కావాలనుకున్నా కింద నెంబర్ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్క ఐటెం మనం ఇంట్లో అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే చేస్తాం. క్వాలిటీ అండ్ హైజీన్ విషయంలో అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. 100% గ్యారెంటీ. కారం యాడ్ చేసుకున్నాం కదా, 2 టీ స్పూన్లకి ధనియాల పొడి, 1 టీ స్పూన్కి కచ్చా మసాలా. అది ఎలా చేసుకోవాలో ఇంకో వీడియోలో చూపిస్తానండి. కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా చేసినట్టయితే మసాలాలన్నీ ముక్కకి లోపల దాకా పట్టి చాలా టెండర్గా చికెన్ ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుంది. ఒక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర, కాస్త కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రైలో కరివేపాకు మెయిన్ రోల్ అని చెప్పొచ్చండి. దాని ఫ్లేవర్తోనే అంత మంచి టేస్ట్ వస్తుంది. అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.